పిచ్చ బోరు కొడుతుందిరా బాయ్. ఏం చేయాలో అర్థమైతలేని అమ్మ. ఏమైందన్నా డల్ కూర్చున్నావు? తమ్ముడు బాగేనారా? ఎప్పుడు వచ్చినావురా? నేను ఇంతకుముందు వచ్చిన. అవునా తమ్ముడు? ఏం లేరా, ఇంట్లో కూర వండుతలే, ఏం వండుతలేరు. నీ అమ్మ ఊకే పచ్చి పులుసు పెడుతున్నారు తమ్ముడు. అవునా? నాకు ఒక ప్లాన్ ఉంది. అరే ఏంటిది అది? చెప్పురా. నువ్వు ఎప్పుడైనా దుంగకోలు తిన్నావా అన్న? దొంగ కోడి తినలే తమ్ముడు. చాలా మంది అన్నారు. మస్తు ఉంటాయన్న టేస్ట్. అరే తమ్ముడు కరెక్టే కానీ మనకు అంత టాలెంట్ లేదురా. నేను పడతా, నువ్వు వండుతావా? అరే వండుట్లా నేను నెంబర్ 1 తమ్ముడు. మరి అరే ఏమైనా కేసు అవుతారా మరి? ఇంకా ఊర్లలో పట్టించుకుంటారా అన్న? ఐడియమవుతుంది. అరే నడురా, ఇలా ఎట్లాగైనా తుమ్ముకొని పట్టాలి, తినాలి. అంతే పదరా, తిందాం పదరా. అన్న అంగా కోడి ఉంది దాన్ని అక్కడ. అరే తమ్మి చాలా బాగుందిరా, దీన్ని ఇలా పట్టాలరా భయ్. మనం పడదామా ఇప్పుడు? సరే నువ్వు అటు నుంచి రారా. నువ్వు అటు నుంచి వచ్చేసి నేను ఇటు నుంచి వస్తా. ఓకేనారా? ఓకే ఓకే తమ్ముడు. అరే తమ్ముడు సౌండ్ అవుతుందిరా, నీ కాల్ సౌండ్. అది ఎగిరిపోతుంది. మెల్లగా రా. ఓకే అన్న, మెల్లగా వస్తాను. మెల్లగా కొంచెం దూరం ఉన్నరా. కొంచెం అన్నా ఏమైందన్నా? కోడి పట్నం కూర వండుతున్నావా లేదా? తమ్ముడు కోడిని కట్ చేసి వేసుకుని అయిపోయింది. పొయ్యి మీద వేసిన ఒక 2 నిమిషాలతో రెడీ అయితే తమ్ముడు. ఫ్రైయా? అవును తమ్ముడు, ఫ్రై కడక్ ఉందిరా. వేడిగా 2 నిమిషాలు రెడీ అవుతుందిరా. చూడు, 2 నిమిషాలు. ఓకేనా? తీసుకొచ్చి పెడతా, తిందాం. తమ్ముడు అన్నా చికెన్ కూర రెడీరా. నీకోసం ఫ్రై పీస్ చేసినాను, నువ్వు తింటాము. తృప్తి తినాలిరా. నీ కూడా చాలా రోజులు తిన కడుపు బా దాన్ని చూస్తే నోరు ఊరుతుందిరా తమ్ముడు. అమ్మ గట్టిగా ఉందన్న నాటుకోడి. అరే తెలివి ఉందారా నీకు? నాటుకూర అంటే గట్టిగా ఉంటుందిరా, బయలుదేరంటే మెత్తగా ఉంటుంది. అబ్బా సూపర్ ఉందన్నా. కిరాకు ఉంది. అరే కోడి ఎవడు పెంచడం కానీ బాబా సూపర్. దాన్ని జీడిపప్పు పెంచి పెంచినట్టున్నారా? జీడిపప్పులు బాదం పప్పులు అన్నేసిండు. అవునరా. అరే మీరు కూడా కోళ్ళు పెంచేది కదా? మీ కోళ్ళు కాదు, మీ కూడా అయితే కాదు కదా ఇది? ఏం మాదే అన్న? కాదు కదా? అదే మానేది కదా. వేరే తింటా సంతోషంగా తింటాముడు. బా సూపర్ అన్నా. నేను ఇంటి దాకా పోసేస్తా. కూర అయితే సూపర్ ఉంది. నేను ఇంటికి పోసేస్తా. అరే తమ్ముడు నీ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయిందిరా. నువ్వు కూడా కిరాకు వండినావు అన్న. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు. అరే మళ్ళీ రా. వెల్కమ్. అమ్మయ్యా ఇంటికైతే వచ్చిన. కూర అయితే మస్తు ఉంది. అంగో మా బాబాయ్ ఏందో నాకు తిడుతున్నా. ఏమైంది మా బాయ్? నా కోళ్ళు తిన్నాడు, ఏ బాటతో తిన్నాడు. వాని కడుపు నొయ్యా, వాడి కాటికి పెట్టా, వాడిని బొందకు పెట్టా, వాని దినాలు కాను. వాడి కాటికి పెట్టా, వాడిని బొందకు పెట్టా, వాని దినాలు కాను. వచ్చినారా? ఏమైంది బాబాయ్ ఎట్లా ఎడుతున్నావు? అరే నిన్ననే కొనుక్కొచ్చిండ్రా, కొత్త కోడిరా. ఇంతలా ఉన్నది, దానికి బాదం పప్పు పెట్టి పెంచిండట వాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చినాను. ఎక్కడ బాబాయ్? ఏ బాడకా తిన్నాడో, ఏ లంచ కడకలు తిన్నారో, ఏడేరిగిల్లో బాడకావరు. ఎట్లుంటది బాబాయ్ ఆ కోడి? అరే అది ఎట్లుంటుంది అంటే, ఆ జుట్టు అనేది తలకాయ కాడ రెడ్ గోల్డ్ కలర్ ఉంటుందిరా, వెనక సైడ్ కొంచెం బ్లాక్ కలర్ ఉంటుందిరా. ఏం చేయాలరా? అయ్యో అవునా, బాధపడకు. అది మళ్ళీ వస్తుంది, బాధపడకు. ఎక్కడ పోయిందో ఎవరా? అయ్యో మా కోడి నేనే గుర్తుపట్టలేదా? నాకైతే మా బాబాయ్ పాత కోళ్ళు 4 తెలుసు. ఈ కొత్తది నిన్న ఉన్నాడంట. అయ్యో మా బాబాయ్ తిట్టిన కానీ నా కడుపుని తిట్టిన అవుతుంది. అయ్యో నా కోడి నేను గుర్తుపట్టలేదు. వచ్చి నా బతుకు. ఒకసారి అన్న కడుపు తీసేది. అన్నా లేనా? అన్నా లేనా? అరే ఏమైందిరా తమ్ముడు? అన్నా లేనా? ఏమైందిరా? నువ్వు లేనా చెప్తా. నువ్వు లే. అమ్మా ఇలా మంచి, అదే చాలా సంవత్సరం మంచి నాటుకోడి తినిపించిన తమ్ముడు. ఏ ఊకో అన్నా, నేనే బాధలుంటే. అరే ఏమైంది? ఏ ఊకో అన్నా, నేనే బాధలుంటే. అరే ఏమైందిరా? అన్నా కోడి మాదంటన్నా. మా అయ్య నిన్న, మా బాబాయ్ నిన్న కొత్తది తెచ్చిందంట. అరే ఏమంటున్నారా? నిన్న మా బాబాయ్ నిన్ననే ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చిందంట. అరే నేను చెప్పే కదా నీకు, మా కోడి ఎవరితో నువ్వు చూడాలని. అది కొత్త బాబాయ్. ఏమంటున్నావురా? అది కొత్త అంట అన్న. మా బాబాయ్ నిన్న కొత్తది తెచ్చిందంట. నాకు పాతే 4 తెలుసు, కొత్త నాకు తెలియదు కదా.
అరే నేను చెప్పినా కదా మీకు కూడా ఏమైనా గుర్తుపట్టరా మళ్ళీ అంటే నువ్వు మాది కాదన్నా మాది కాదని చెప్పేసి గట్టిగా లాగించినావు కదా నువ్వే. ఏమో అన్న కొత్తదంట, నాకు తిన్నకాడ నుంచి కడుపులో అంతా వాంతికి వచ్చింది, అంతా నాకు ఎట్లా అవుతుందన్న. మా మా బాబాయ్ చెప్తే నాకు అంతా అడగలే అన్న, అంత ఎట్లా అవుతుంది. అవురా బాగా తిట్టినారా మీ బాబాయ్? ఏ గలీజా పెట్టిండన్న. అరే అమ్మ ఎంత పని అయిపోయిందిరా బా. అయిపోయి